ఇటు వచ్చేమమ్మా నువ్వు ఫినిష్ చేసి నేను మాట్లాడుతున్నాను. వంశీ గారు చెప్తూ ముందు నుంచి అనుకున్నదే మేము అనుకున్నట్లే అనుకున్నది ఇదే వచ్చింది సినిమా అని. ఒక డైరెక్టర్ గా మీ కన్విక్షన్ ఏంటి ఇలాంటి సినిమా అని జనాలు ఎలా మెప్పించుదాం? అదే అండి, ఒక ఇంతకుముందు ఆయన అన్నట్టు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీద్దాం అనుకున్నాము, కంప్లీట్గా ఫ్యామిలీ వచ్చి చూసి ఎంజాయ్ చేసేటట్టు. సో వాళ్ళకి ప్రామిస్ చేసినట్టు వాళ్ళకి ఆ సినిమా ఇద్దామనేదే మా అల్టిమేట్ గోల్ అనమాట. అంతే. ఈ డైరెక్టర్స్ ఫుడ్ కోసం కర్రీ పాయింట్ల కోసం అంటే ఒక 10 years బ్యాక్ ఉండేది కదా, మేబీ కొంచెం ఫన్ వస్తుందని ఆ టైంలో అట్లా పెట్టింది. అది ఓకే, అందుకే తెలుసు అండి, తెలుసు. మనం తమ్నేలే అది వస్తుందని తెలుసు నాకు. తెలుసు రెడీగా ఉంటారు అది వాడడానికి అని తెలుసు. బట్ నాకు అనిపించింది సీన్లో అది కుదురుతుందని పెట్టాను. అవునవును అంతే. అంటే క్యారెక్టర్ ఏం మాట్లాడుతూ దానికి తగ్గట్టే చేసింది అంతే. ఓన్లీ వన్ లైనర్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం అనేది డైరెక్టర్గా మీకున్న లైనర్స్ బాగున్నాయి. మిగతా ఎలిమెంట్స్ మిస్ అవుతున్నాయి కదా అనిపించలేదా? అట్లేం ఉండదండి, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ ఇవి ఎక్కువ అయ్యేసరికి మీకు ఇవి తక్కువైనట్టు అనిపిస్తుంది అంతే. అంతే, నేను సెటర్ అయ్యలేదు, మామూలుగా చెప్పినా నేను. లేదు. అవును అవును కోమలంగా అంటే నేను కోమలంగా చేయడానికి ఎక్కువ కష్టపడ్డా అంటారా? నేను చాలా సున్నితం సార్ బయట, మీకు తెలీదు. అడగండి, మనం మేము మిత్రులను అడగండి, మిమ్మల్ని ఎప్పుడు కలవలేదు కానీ. అవునవును చాలా సీరియస్ రైటింగ్ ఉంటుంది. అవును కానీ ఈయన సీరియస్ రైటింగ్ ఉండదు కదా. అవును, బట్ అదే కదా మీకు వెరైటీ దొరుకుతుంది కదా. నేను అదే చేస్తే కూడా మీరు బోర్ అయిపోతారు. సో ఐ థింక్ దిస్ ఇస్ లైక్ వెరీ గుడ్ అండ్ ఫ్రెష్ కాంబినేషన్. అందుకే నౌ పీపుల్ ఆర్ ఆల్సో అప్రిషియేటింగ్. టెన్షన్ సార్ ఈ సినిమా కాదు, ఏ సినిమాకైనా ముందు రోజు లైట్ ఉంటుంది కదా. సో నో వి కాంట్ ఎస్కేప్ ఇట్. ఇప్పుడు రిలాక్స్, ఇంకా మార్నింగ్ నేను ఇంకా ఇట్లనే కానిచ్చింది స్పీచ్లు, ఇది మాట్లాడితే ఉన్నట్టుంది. సో నేను నాకు సినిమా మీద అసలు నేనేం రీసెర్చ్లు ఏం పెట్టుకోకుండా నైట్ శుభ్రంగా పార్టీ చేసుకొని పొద్దున్న 7:45 షిట్ సినిమా రిలీజ్ అని చెప్పి లేచి శ్రీరాములు పోయినుండే. సో నాకు తెలియదు అసలు ఎవరెవరు ఏం మాట్లాడారో సినిమా గురించి, అసలు అదేం తెలియదు. షో అయిన తర్వాత నాకు చెప్తుండే నైట్ యూఎస్ది కొంచెం డివైడ్ టాక్ వచ్చింది అంటే, నేను అసలు ఏది పట్టించుకోకుండా మార్నింగ్ శ్రీరాముల్లో స్టార్ట్ చేస్తే నేను ఐ వాంటెడ్ టు సీ ఓన్లీ ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో మన అంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్తో థియేటర్లో ఎంజాయ్ చేసే సినిమా నాకు తెలుసు. సో మార్నింగ్ ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ శ్రీరాములు స్క్రీన్ అండ్ ఆ షో అయిపోగానే రిలాక్స్ అయిపోయినా. అండ్ ఐ నో ద బిగ్గర్ ద ఆడిటోరియం ద ఎఫెక్టివ్ దిస్ ఫిల్మ్ ఇస్. సో డెఫినెట్లీ మీరు కూడా డిలే చేయకుండా ద సూనర్ లైక్ థియేటర్లో జనాలందరితో కలిసి చూస్తే ఇట్స్ అ ఎక్స్పీరియన్స్ బేసికల్లీ. ఇంకా డెఫినెట్లీ అనుదీప్ ఎంత కాన్షియస్గా సినిమాలు అంటే చిన్న డిస్కంఫర్ట్ కూడా ఫ్యామిలీస్కి ఇవ్వద్దని చెప్పి చాలా ఇంటెన్షనల్గా చాలా క్లీన్గా తీసిన సినిమా. అండ్ ఐ ఆల్సో ఫీల్ లైక్ వెరీ రిలీఫ్ ఆఫ్టర్ మై లాస్ట్ 2 ఫిలిమ్స్. ఈ సినిమాతో తిరిగి మళ్ళా బౌన్స్ బ్యాక్ కావడం అనేది దిస్ ఈజ్ వెరీ సాటిస్ఫైయింగ్ ఫిలిం. అండ్ సినిమా ఈరోజు ఇంకెంత దూరం పోతుందో మేము కూడా క్యూరియస్గా ఉన్నాం. అండ్ డెఫినెట్లీ ఆఫ్లైన్ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు ద ఫిలిం. యా, అంటే మీకు తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్ ఆ డైలాగ్లు అనేవి ఒక రకంగా ఉంటాయి. ఇట్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. అవును, ఏది ఎంజాయ్ చేశారు మీరు? దేనికి అదే సార్, బేసిక్గా నిన్న చేసిన పని ఈరోజు చేస్తే బోర్ కొడుతుంది. సో డెఫినెట్లీ కొత్త డైరెక్టర్లతో పనిచేస్తున్నప్పుడు, కొత్త క్యారెక్టర్లు చేస్తూ ఉన్నప్పుడు డెఫినెట్లీ మాకు కూడా పొద్దున్న ఇంట్లోకి వెళ్ళి కార్లో బయలుదేరినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ అదే డైరెక్టర్ అదే కథ అట్లుంటుంది. కానీ సో నేను ఆ ఎగ్జైట్మెంట్ ఎత్తుకుంటా. పొద్దున్న లేచి స్నానం చేసి షూట్కి పోతున్నామంటే ఈరోజు ఏదో కొత్త క్యారెక్టర్ చేస్తున్నాం, కొత్త సీన్లు ఉండబోతున్నాం అని చెప్పి ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో డెఫినెట్లీ అనుదీప్ షూట్కి వచ్చే ముందు పొద్దున్ననే ఈరోజు ఏం చెప్తాడు అని చెప్పి ఆల్రెడీ నవ్వొస్తుంటుంది. సో డెఫినెట్లీ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్.
దీనికి సంబంధించిన ప్రమోషన్స్ వాటిలో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు కదా, స్టేజ్ మీద డాన్స్ చేశారు, రకరకాల ఇది చేశారు కదా. సో మీ క్యారెక్టర్ కి ఆడియన్స్ చెప్తున్నారు రియాక్షన్ రెస్పాన్స్ హౌ ఆర్ యూ ఫీలింగ్ ఉస్కా మీనింగ్? Oh, actually, sir, to be honest, the first show that we went, I was very nervous, to be very honest, because as I said, it's like a comedy film. It has to work out. Like you need the audience to laugh for it. That's how it works. So when I sat with the audience, I was very, very satisfied because for each and every joke, I was just looking at the audience and I was trying to understand if they are falling for it, if they are enjoying it. And to be very honest, I had so much fun sitting with the audience and watching the film, and they did enjoy watching me on screen. So I'm very, very happy about it. యూ యాక్టెడ్ దీస్ బోత్ టూ బాయ్స్ సో విశ్వక్ అండ్ దీప్ కదా. సో ఇద్దరులో ఎవరితో చేసినప్పుడు బాగా డిఫికల్ట్ గా అనిపించింది యాక్ట్ చేయడం? యాక్ట్ చేయడమా? ఈమెతో కాంబినేషన్ సీనా? हम दोनों में किसके साथ एक्टिंग करना टफ लगता है? मैं मेरे साथ एक किया ना. Acting tough किसके साथ लगा? I think maybe Anudeep sir, because he's always on a roll fun, so it's difficult to control your laugh Not on laugh. screen. So maybe Anudeep sir, but I just had a lot of fun, to be very honest. ఇదంటే ఈవెంట్ బేస్డ్ కథని ఫామ్ స్టైల్ అయిపోయింది. యా సో మరి ఫర్దర్గా అంటే నిర్మాతలు కేవలం మిమ్మల్ని నమ్మే సినిమా తీస్తారు. కథ అనేది పక్కన పెడితే సో ఈవెంట్ బేస్డ్గా అంటే రందీప్ ఏదో చేస్తాడనే ఒక లైన్ సెట్తోనే జోకాకి వస్తుంది కదా. ఇది ఏమైనా మీకు బడ్డగా మారబోతుందా? కమెంట్ చేసి అంటే మళ్ళీ ఓ సినిమా ఫామ్ చేయడం అట్లేం లేదండి. నెక్స్ట్ సినిమా నా జానర్ మారుతుంది. అంటే ఏ సినిమాకి ఏం చేయాలో అది చేస్తాం అంతే. ఇప్పుడు మీకు ఇందులో చూసుకున్న ప్రాపర్ లవ్ స్టోరీ, ఒక మదర్ ఎమోషన్ అన్నీ ఉంటాయి. కాకపోతే కొంచెం కామెడీ ఎక్కువ ఇది స్ట్రెస్ చేయడం వల్ల మీకు అవి తగ్గినట్టు అనిపిస్తాయి. కానీ లేదంటే మీకు ఒక కథకు కావాల్సిన అన్నీ ఉంటాయి. ఒక మిడ్ పాయింట్, స్టార్టింగ్, ఎండింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. ప్రాపర్ ఒక మదర్ ఎమోషన్ కానీ నెక్స్ట్ సినిమా అదే. నేచురల్గా ఉంటుంది కానీ ఎక్కువ ఈవెంట్ బేస్డ్ వెళ్ళిపోతుంది. అంటే అదండి, అంటే ఆడియన్స్ హై ఇవ్వాలి కాబట్టి కొంచెం ఈ జానర్కి అది సరిపోతుంది అన్నట్టు. బట్ వన్స్ అది ఏ సినిమాకు ఏం కావాలో అది ఇద్దాం అనేది అంతే. మీ క్యారెక్టర్ కూడా మీ సినిమా మీద రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. మీ బయట ఎలా ఉంటారో మీ సినిమాలు కూడా అలాగే ఉంటాయి కదా. యా మరి మీరు జానర్ మారుస్తారు అంటారు కదా. అవునవును. మీరు కూడా మారుతారా? అంటే అది ఇప్పుడు నేనేం చేయలేను. అంటే అదే మీరు అన్నట్టు నేను కనిపిస్తున్నా అంటారు స్క్రీన్ మీద. సో బట్ జానర్ మారిస్తే మేబీ ఆ ఇన్నోసెన్స్ అంటే వేరే జానర్ మార్చిన ఎమోషనల్ సినిమా తీసినా, ఒక ఇన్నోసెంట్ ఆ సినిమా తీసినా కానీ అంటే ఇక అన్ని క్యాలిక్యులేషన్స్ లేవండి నాకు. ఆ సినిమాకి ఏం కావాలో అది చేస్తా. ఇక మరి నేను కనిపిస్తానా లేదా అనేది ఇక నా చేతిలో లేదు కాదు. 3D ఈవెంట్ పాస్ కోసం కష్టపడే పర్సన్స్ చూస్తాం. అవును. నిజంగా ఎవరైనా తగిలేదా? ఉంటాయి కదండి సినిమాలో. అంటే మీకు ఎవరైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్? జాతిరత్నాల టైంలో మా ఫ్రెండ్స్ ప్రీ రిలీజ్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి వస్తారని చెప్పి విశ్వక్ గారు పోస్ట్ చేశారు, వంశీ గారు పోస్ట్ చేశారు, మీరే రాశారు. లేదండి, డిస్కషన్ అందరం డిస్కస్ చేసుకొని రాసింది అది. చెప్పండి. సో అట్లాగంటే సర్కాస్టిక్ కానివ్వండి, సార్కాస్టిక్ కామెడీ అంటే అవి మిక్స్ చేసిన కామెడీస్ అంటే స్లాప్స్టిక్ కామెడీ అయిపోయింది. ఏం ఇవ్వాలనుకుంటుంది ముందుగా? ఫైనల్గా ఆడియన్స్కి ఇవ్వాల్సింది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. బట్ ఎక్కడ అయితే ఫ్యామిలీ సినిమా గురించి చెప్పాల్సిన సెటైర్ అయిందో అక్కడ సెటైర్ ఇస్తాం అంతే. బట్ ఫైనల్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయాలనుకుంది అంతే. బట్ ఎక్కడైతే స్కోప్ ఉంటుందో అక్కడ ఒక విషయం చెప్పొచ్చు అన్నప్పుడు అక్కడ మేము ఆ రైటింగ్ ఉంటుంది అంతే. అంటే ఎడిటింగ్లో కూడా పాయింట్ కనెక్ట్ అవ్వలేదు, కొంచెం మిస్మ్యాచ్ అయిందని అనిపించింది. ఎడిటింగ్ అండి, ఎడిటింగ్ లేదండి. అంటే మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టే చేసినాము. మేబీ అది లాస్ట్ మూమెంట్లో అది తెలియదు. మ్యాక్సిమం అన్ని మేము ఫ్లోలో అనుకొని చేసినాము. మరి ఇక అది ఎక్కడ ఇదైంది అనేది తెలీదు. బట్ మేమైతే సాటిస్ఫైడ్ చూడాలి. మరి 2-3 ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే కనెక్ట్ అయ్యాయి. అవి ఇంకా స్ట్రాంగ్గా చూపించే స్కోప్ ఉంది కదా. యా అసలు ఆ జానర్లోకి ఎక్కువ పోవాలని కూడా లేకుండే. బట్ ఉన్న ఎమోషనల్ సీన్కే పీపుల్ ఆర్ సర్ప్రైజ్డ్ ఈయన సినిమాలో ఎమోషనల్ సీన్ ఉందని. సో అంటే సీన్ అప్పుడు మా ఆవిడే మానిటర్ కాడ వచ్చి మామ నా సినిమాలో సీన్ అనుకోరు మామ అన్నాడు. సో ఫ్యామిలీ వాల్యూస్కి పెద్ద పీట్ వేసింది సినిమాలో. అట్లా